హలో ఫ్రెండ్స్, కచ్చపి టాక్స్ ఛానల్కి స్వాగతం. నా పేరు దీప్తి. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది కదండి. మళ్ళీ రెగ్యులర్ వీడియోస్తో మీ అందరినీ కలవబోతున్నాను. ఇంతకు ముందు వరకు మన ఛానల్లో చిన్న చిన్న కథల్ని చెప్పుకున్నాం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు నేను ఒక నవలని చెప్పాలి అనుకుంటున్నాను. ఈ నవల నాకు బాగా నచ్చింది. కొన్నిసార్లు నవ్వు కూడా వచ్చింది. నాలాగే మీరు కూడా ఈ నవల వినేటప్పుడు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. నవలని మొదలుపెట్టే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక నవల విషయానికి వస్తే మనం చెప్పుకోబోతున్న నవల పేరు డియర్. ఈ నవలని రాసిన రైటర్ సూర్యదేవర రామ్మోహన్ రావు గారు. మరి మనం నవలని మొదలుపెట్టేద్దాం. ఒక చిన్న కొటేషన్తో నవల మొదలవుతుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమిస్తుంది. జేమ్స్ జాయిస్. స్థలం విశాఖపట్నంలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజీ. సమయం సాయంత్రం 5 గంటలు. పరిసరాలు సాక్షిగా దగ్గరలోనే ఉన్న సముద్రం. లేత నీలిరంగు చీర కట్టుకుని ఎంచక్క నవ్వుల పువ్వుల్ని రువ్వుతున్న అందమైన 16 ఏళ్ల అమ్మాయిలా ఉందా సముద్రం. పైకి లేస్తూ కిందకు దూకుతూ తుళ్ళుతూ పెద్ద శబ్దంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న అలలు సముద్ర సుందరి సోయగాల్లా ఉన్నాయి. సాయంత్రం నీరెండ అలల మీద, సముద్రం ఒడ్డునున్న ఇసుక మీద పడి బంగారపు పుప్పొడిలా మెరుస్తోంది. ఆ సముద్రానికి కుడివైపున 2 ఎకరాల విశాల స్థలంలో ఉంది ఒక కాలేజీ. పగలంతా అమ్మాయిలతోనూ అబ్బాయిలతోనూ హుషారుగా ఉండే ఆ కాలేజీ సాయంత్రం వాళ్ళంతా వెళ్ళిపోగానే ఒంటరిదైపోతుంది. ఆ కాలేజీ ప్లేగ్రౌండ్లో మాత్రం సందడిగా ఉంటుంది. అక్కడ కొంతమంది అబ్బాయిలు హాకీ ఆడుతున్నారు. ఒక్కొక్కరు ఇంకొకరిని గేలి చేసుకుంటూ, ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, సరదాగా కొట్టుకుంటూ, తమాషాగా తిట్టుకుంటూ ఉండే ఆ వాతావరణం చూడముచ్చటగా ఉంది. ఆ కుర్రాళ్లలో ఒకడు ఒడుపుగా బంతిని లాక్కుపోతుంటే వాడి వెనుక ఇంకొకడు ఆయాసంగా పరిగెడుతున్నాడు. ఒరే నిరంజన, ఇప్పుడు గనక నీ లవర్ నీ పరుగును చూస్తే పరుగెత్తుకెళ్ళి ఢామ్మని నూతిలో పడుతుంది. నిరంజన్ని బాబ్జీ వెక్కిరించాడు. ఒరే బాబ్జీ, నేను కదల్లేననేగా నీ జోకులు. నువ్వు గనక పరిగెడితే గాలొస్తే హాయిగా పరిగెత్తక్కర్లేదు. అదే నిన్ను తీసుకుపోయి నీ 100 కేజీల ప్రేయసి ఉంది కదా, దాని ఒడిలో పడేస్తుంది అని నిరంజన్ వెక్కిరించాడు. బాబ్జీ మొహం చిన్నబోయింది. ఆ చిన్నబోయిన మొహంలోకి అద్దంలోకి చూసినట్టుగా ఇంకొకడు చూసి, ఒరే చిన్న జోకురా నరుడా అని చిన్న బిట్టేసి, ప్రేమ జంటలిలా ప్రేమలోనూ ప్రేమ అంత్యంలోనూ నిందలు పడును అని అన్నాడు. ఒరే బ్రహ్మనాయుడు, ఆట మధ్యలో ఈ ప్రేమగోలెక్కడిదిరా, కాసేపు ఆపండి. ఓం శాంతి శాంతి శాంతిహి ఇంకొకడు స్వామీజీలా అన్నాడు నెమ్మదిగా. అలా జోకులతో ప్రారంభమైన ఆట చూస్తుండగానే సీరియస్గా మారిపోయింది. ఓ జట్టుకి నాయకుడైన రాంబాబు ఫ్రంట్లైన్ వద్ద వీర విహారం చేయటం ప్రారంభించాడు. అప్పటికే చాలాసార్లుగా ఓడిపోతూ వస్తున్న జగదీష్ రెండో జట్టుకి నాయకుడు. ఎలాగైనా ఆ గేమ్ గెలవకపోతే పరువు పోతుంది, ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల ముందు. అతనిలో పట్టుదల పెరిగింది. రాంబాబుకు పగ్గాలు వేయగలిగితే మిగతా ఫార్వర్డ్లను అదుపు చేయటం తేలికవుతుంది అని మనసులోనే అంచనా వేసుకుని ఆ విధంగా వ్యూహం పన్నుతూ రావటం ప్రారంభించాడు. అదే సమయంలో తన జట్టులోనే ఆడే పెనాల్టీ కార్నర్ ఎక్స్పర్ట్ యోగికి కనుసైగ చేసి తను రాంబాబు వైపు కదిలాడు వేగంగా. రాంబాబుకి దగ్గరవుతుండగా జగదీష్కు ఫార్వర్డ్లో అవుట్ సైడ్ లెఫ్ట్ బాబ్జీ దూకుడుగా సాగుతూ రాంబాబుకి తగిన అండదండలనిస్తూ కనిపించాడు. జగదీష్ బాబ్జీని చూసి పళ్ళు పటపటా కొరికాడు. ఎలాగైనా వీలు చూసుకుని తెలివిగా వీడి కర్రకాళ్లను విరగ్గొడితే తప్ప రాంబాబును ఆపటం సాధ్యం కాదు అని మనసులోనే అనుకుంటూ ఆ వైపు కదులుతుండగా ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఓ కేక ప్రమాదాన్ని సూచిస్తున్నట్టుగా ఆ ప్లేగ్రౌండ్ అంతా మారుమోగిపోయింది. ఎక్కడి వాళ్ళక్కడ ఆట ఆపేసి ఆ వైపు చూశారు. నారదుడు ఆయాసపడిపోతూ కనిపించాడు. వాణ్ణి వీళ్ళందరూ నారదుడు అని పిలుస్తూ ఉంటారు. ఎవరు ఎవరిని ప్రేమిస్తున్నారో, ఏ కుర్ర లెక్చరమ్మ వెనుక జగదాంబ సినిమా హాల్కి వెళ్ళాడో, ఏ ల్యాబొరేటరీ హాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరెవరు ఉంటారో, ఏ చెట్టు కింద ఏ ప్రేమ జంట కూర్చుందో, ఇలాంటి వాటిలో ఆ నారదుల వారు అందవేసిన చెయ్యి. నారదుడు గాబరాగా రంగప్రవేశం చేయటం అక్కడున్న అందరిలో ఆశ్చర్యం, ఆసక్తి కలిగాయి. ఒరేయ్ వెర్రి నాగన్నలు, మీరిక్కడ కర్ర ముక్కలతో కొట్టుకు చేస్తున్నారు, కానీ అవతల ఒక ఘోరం జరిగిపోతుందిరా
అని కేకలేస్తూ చెప్పాడు. అసలు విషయం చెప్పకుండా ఏంట్రా ఆ పెడబొబ్బలు? బాబ్జీ కసురుకున్నాడు. నాది పెడబొబ్బ కాదురా, ప్రేమ బొబ్బ. అక్కడో కుర్ర లైలా, కుర్ర మజ్ను ప్రేమ కోసం లైఫ్ని సాక్రిఫైస్ చేయబోతున్నారా. నా కళ్ళతో నేను చూశా. నిజమా? నిరంజన్ ఆశ్చర్యపోయాడు. ఒరే అంజనం వెధవా, పవిత్ర ప్రేమను శంకిస్తే కళ్ళు పేలిపోతాయి. రండి, నా వెనుక రండి. వీలైతే వాళ్ళని రక్షిద్దాం. వచ్చినంత వేగంతో వెనుతిరిగి పరిగెత్తడం మొదలుపెట్టాడు నారదుడు. ఆ వెనకే ఒక్కొక్కరు పరిగెత్తడం మొదలుపెట్టారు. చివరగా రాంబాబు ఒక్కడే చేష్టలు దక్కి నిల్చుండిపోయాడు. అంతలో బాబ్జీ రాంబాబుని బరబరా లాక్కుంటూ పోసాగాడు. కాలేజీ ముందు వైపు 3 అంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు గుంపుగా చేరిన కాలేజీ స్టూడెంట్స్ అంతా ఊపిరి బిగపట్టి పైకి చూస్తున్నారు. 2000 మంది స్టూడెంట్స్తో పాటు లెక్చరర్స్, ప్రిన్సిపాల్ అంతా అక్కడే ఉన్నారు. పరిస్థితి అర్థం కాక రాంబాబు, బాబ్జీ కూడా పైకి చూశారు. 3వ అంతస్తు మీద పిట్టగోడ దగ్గర ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఒకరి చేయి ఒకరు పట్టుకొని నిలబడి ఉన్నారు. కింద ఉన్న గుంపులో ఆ అబ్బాయి, అమ్మాయి తల్లిదండ్రులు, ఇతర బంధువులు కూడా ఉన్నారు. ఆ వింతను చూసి రోడ్డెంట వెళ్లే జనం, ఆపిన సిటీ బస్లోంచి దిగి పరుగొత్తుకొచ్చిన ప్రయాణికులతో పాటు బీటు కానిస్టేబుల్స్ కూడా అక్కడే ఉన్నారు. నారదుడు ఆ దృశ్యాన్ని వివరించటం మొదలుపెట్టాడు. ఆ పిట్టగోడ మీదకెక్కిన ప్రేమ పక్షులెవరో తెలుసా? ఆ అమ్మాయి పేరు సుబ్బలక్ష్మి. మొన్నే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరింది. వయసెంతో తెలుసా? 16 ఏళ్ళు. వాళ్ళ నాన్న సూపర్ బజార్లో పనిచేస్తాడు. ఆ కుర్రాడి పేరేంటో తెలుసా? సుబ్బారావు. వాడు ఇంటర్ సెకండ్ ఇయర్. వాడి వయసు 17 ఏళ్ళు. వాళ్ళ నాన్న కేజీహెచ్లో పనిచేస్తుంటాడు. వీళ్ళిద్దరి కళ్ళు మొదట కాలేజీ కాంపౌండ్లోనే గట్టిగా కలుసుకున్నాయి. చేతులు మాత్రం సినిమా హాల్లో కలుసుకున్నాయి. 5 నెలలుగా ఘోరంగా ప్రేమించుకుంటున్న ఈ అపర లైలా మజ్నులు పెళ్లి చేసుకుందాం అనుకున్నారట. నారదుడు చెప్పడం ఆపి ఆయాసం తీర్చుకుంటూ ఉండగా రాంబాబు ఒక ప్రశ్న వేశాడు. ఈ కుర్రకొంకలకి ప్రేమేమిటి, పెళ్ళేమిట్రా అప్పుడే? బాబ్జీ అందుకున్నాడు. ఒరే రాంబాబు, నీకు ప్రేమ తెలీదు, దోమ తెలీదు. దోమ తెలిసి ఉండొచ్చు, ప్రేమ మాత్రం తెలీదు. ప్రేమకు వయసేమిట్రా? 5 ఏళ్ల నుంచి 60 దాకా ప్రేమించుకోవచ్చు. ఆ టేస్టు, ఓపిక ఉండాలే గాని. ఒరే, నన్ను చెప్పనిస్తారా లేదా? విసుగ్గా అరిచాడు నారదుడు. చెప్పు అందో అమ్మాయి ఆ పక్కనే ఉండి హుషారుగా. ఆ సుబ్బలక్ష్మి, సుబ్బారావు తమ వైనాన్ని తల్లిదండ్రులకు తెలిపారట. తెలుగు సినిమాలు తెగ చూసే ఆ తల్లిదండ్రులు సహజంగానే వ్యతిరేకించారు. తంతం పిచ్చి వెధవ అని సుబ్బారావు తండ్రి ఆ పని చేయకుండా చెప్పుచ్చుకు కొట్టాడని కూడా తెలిసింది. సుబ్బలక్ష్మికి మాత్రం వాళ్ళమ్మ తిండి పెట్టకుండా కొట్టుగదిలో 2 రోజులు మార్చిందని కూడా తెలిసింది. ఎట్టకేలకు వారు ఇవాళ సాయంత్రం 4 గంటలకు నానా కష్టాలు పడి కలిశారు. ప్రేమ కోసం బతుకుదాం, లేకపోతే కలిసి చచ్చిపోదాం అని అనుకున్నారు. ఆ వెంటనే ఈ మేడ ఎక్కేశారు. ఈ తల్లిదండ్రులు పెళ్లి చేస్తాం రండి అని హామీ ఇస్తేనే కిందకు దిగుతారట, లేకుంటే అక్కడి నుండి దూకి చస్తారట అని నారదుడు తృప్తిగా ముగించాడు. సుబ్బారావు తండ్రి చేతిలో చిన్న హ్యాండ్ మైక్ ఉంది. ఒరే సుబ్బారావు, నా పుత్రరత్నమా, పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఈసారి నిజంగానే తంతాను. మర్యాదగా కిందకి దిగిరా అని మైక్లో అరిచాడు. నేను చస్తే దిగను, నా సుబ్బలక్ష్మి కూడా దిగదు. మేం ప్రేమికులం, ప్రేమ కోసం జీవిస్తాం. మర్యాదగా మీరు మా పెళ్లికి ఒప్పుకుంటే సరే సరే, లేదంటే దూకేస్తాం పైనుంచే అరిచాడు సుబ్బారావు. సుబ్బారావు తండ్రి ఏం చేయాలో తోచక తల పట్టుకుని కూర్చున్నాడు. మైకుని సుబ్బలక్ష్మి తండ్రి విసురుగా లాక్కున్నాడు సుబ్బారావు తండ్రి చేతిలోంచి. అమ్మా బుజ్జి, ఈ ప్రేమ తిండి పెట్టదు. నిండా 16 ఏళ్ళు కూడా లేవు. ఇప్పుడు ప్రేమేమిటే తల్లి, దిగమ్మా అని బుజ్జగిస్తూ అన్నాడు మైక్ సౌండ్ను పెంచుతూ. నేను దిగను అరిచింది సుబ్బలక్ష్మి. మళ్ళీ అంది. తరతరాలుగా నిజమైన ప్రేమను ప్రతి తల్లి తండ్రి విడదీయటానికి ఇలాగే ప్రయత్నిస్తున్నారు. ఆనాడు అనార్కలి ఏమైంది? లైలా ఏమైంది? ప్రేమనగర్లో లత ఏమైంది? మొన్నటికి మొన్న మరో చరిత్రలో స్వప్న ఏమైంది నాన్న? జ్ఞాపకం తెచ్చుకోండి అని అరిచింది. సుబ్బలక్ష్మి చెప్పిన ఒక్క డైలాగ్ కూడా ఆ తండ్రికి అర్థం కాలేదు. అయోమయంగా పక్కనున్న ప్రిన్సిపల్ వైపు చూశాడు. ఏమిటి అనార్కలి, లైలా, లత, స్వప్న వీళ్ళందరూ ఎవరు? ఇలాగే మీ కాలేజీలో చదివి ఇలా మేడెక్కి దూకుతామన్నారా? ప్రిన్సిపాల్కి జుట్టు పీక్కున్నంత పనైంది. నాకేం తెలీదు అన్నాడు కోపంగా. నీకేం తెలియకుండా ఏం చెబుతున్నావయ్యా? చదువు చెప్పమని పంపిస్తే ఇలా మేడలెక్కడ నేర్పావేమయ్యా పెద్ద మనిషి? అమాయకంగా ప్రిన్సిపల్ని గదమాయించాడు సుబ్బలక్ష్మి తండ్రి. ప్రిన్సిపల్ బిక్కమొహం వేశాడు.
ప్రిన్సిపల్ పరిస్థితిని చూసి పక్కనే ఉన్న అమ్మాయిలు కిసుక్కుని నవ్వారు. ఏమిటే ఇప్పుడు అది మాట్లాడింది నీకేమైనా అర్థమైందా? అడిగాడు సుబ్బలక్ష్మి తండ్రి తన భార్యను ఉద్దేశించి. లోకజ్ఞానం కోసమన్నా మిమ్మల్ని సినిమాలు చూడమని చెప్పేది అందుకే. ఆ పేర్లన్నీ సినిమాల్లోవి అంది చికాగ్గా, ఓ పక్క కూతురు ఏమవుతుందోనన్న భయంతో పిట్టగోడ వైపే చూస్తూ. ఏం చేయాలో ఎవ్వరికీ తోచడం లేదు. బీటు కానిస్టేబుల్సు వెనక నుంచి మేడ ఎక్కి వాళ్ళిద్దరిని కిందకు లాక్కురావాలని ప్రయత్నించబోయి మెట్లు తలుపు లోపల గడియ వేసుండడంతో ఏమీ చేయలేక తిరిగొచ్చారు. అన్ని వేల మంది గుమిగుడేలా ఆ కుర్రకుంకలు ఎలా చేయగలిగారో రాంబాబుకి అర్థం కావడం లేదు. రాంబాబు బాధల్లా గేమ్ మధ్యలో ఆగిపోయిందే అని. అలా కింద నిలబడి కాలయాపన చేస్తే మేము ఊరుకోం. మాకు పెళ్లి చేస్తారా లేదా త్వరగా చెప్పండి, పైనుండి గట్టిగా అరిచాడు సుబ్బారావు. సుబ్బారావు తండ్రి మరలా మైకు తన చేతిలోకి తీసుకున్నాడు. ఒరే సుబ్బిగా, ముందు మేడ మీద నుండి దిగిరండి, ఆ తరువాత కూర్చుని సావధానంగా మేం మాట్లాడతాం అని అరిచాడు మైక్లో. డాడీ, లేట్ చేస్తే అమృతం కూడా పాయిజన్ అయిపోతుంది. మీ నిర్ణయం వెంటనే చెప్పాలి, తప్పదు అంది సుబ్బలక్ష్మి పెద్దగా. అంతా గందరగోళంగా తయారు కావడంతో ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నారు కింద. నాన్న, అమ్మ, అత్త, మామ అందరూ మరోసారి ఆలోచించండి. మేం సరదా కోసం ప్రేమించుకోలేదు. మమ్మల్ని మీరు మాయమాటలతో మోసం చేయలేరు. ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు చేసుకున్న మీకు ప్రేమ విలువ ఏం తెలుసు? ప్రేమే దైవ స్వరూపం అంటే దేవుడెక్కడో లేడని, ప్రేమలోనే ఉన్నాడని అర్థం. మీకు ఇదే ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాం. 15 నుంచి 1కి వచ్చేసరికి మీరు మీ నిర్ణయం చెప్పకపోతే కిందకు దూకేస్తాం. మా శవాల రక్తపు మడుగులో మీ నిరంకుశ పాదాలు తడుస్తాయి. భారతదేశంలో ప్రతి పేరెంట్కి మా ట్రాజిక్ లవ్ ఒక లెసన్ కావాలి, ఉద్రేకంగా చెప్పింది సుబ్బలక్ష్మి. హియర్ హియర్ వన్స్ మోర్ అంటూ కింద ఉన్న అమ్మాయిలంతా చప్పట్లు కొట్టారు. కుర్రది భలే డైలాగులు చెప్తోంది గురు, బ్రహ్మాండం అన్నాడు నారదుడు సంబరపడిపోతూ. వాతావరణం క్రమంగా సీరియస్గా మారడం ప్రారంభించింది. అప్పటిదాకా అదేదో తమాషాకి చేస్తున్న కుర్రచేష్టలు అనుకున్న లెక్చరర్స్, మిగతావారు ఉద్విగ్నతతో బిగుసుకుపోయి చూడటం ప్రారంభించారు. ఏమవుతోందన్న ఆసక్తి, ఆతృత ప్రతి ఒక్కరిలో చోటు చేసుకుంది. అప్పటికి రాంబాబులో కూడా ఆసక్తి క్రమేపీ పెరగడం మొదలుపెట్టింది. చూసావా గురు, కుర్ర వెధవ పిల్ల ఎంత సెన్సేషన్ సృష్టించారో. ఏం ఐడియా గురు, నిజంగా ఈ ఐడియా నాకొచ్చి ఉండకూడదు. లవర్ లేకపోయినా ఓ బుజ్జి తల్లిని చూసుకుని ఆ వెంటనే మేడెక్కేసి నన్ను చేసుకుంటావా దూకమంటావా అని బేరం పెట్టి కాలేజీలో హీరో అయిపోయేవాణ్ణి. చీచి, నీ పక్కన తిరిగి తిరిగి నాకు ఆ హాకీ గోల తప్ప మరేం పట్టలేదు. ఏం అదృష్టం గురువాడిది. కిందున్న అమ్మాయిల వైపు చూడు, వాడివైపు హీరోని చూసినట్టు చూస్తున్నారు. రేపో మాపో ఇంతకంటే పెద్ద మేడెక్కేస్తాను రాంబాబుని పొడుస్తూ అన్నాడు బాబ్జీ పక్కనే ఉన్న అమ్మాయిల వైపు చూస్తూ. రాంబాబుకు అప్పటి వరకు హాకీ తప్ప మరేం తెలియవు, తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. బాబ్జీ అంటుంటే ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయాడు రాంబాబు. మాటిమాటికి పైనున్న జంట వైపు, కిందున్న వేలాది మంది వైపు వింతగా చూడటం మినహా పక్కకి తిరిగి చూడలేదు. చూసుంటే పక్కనే ఉన్న తన క్లాస్మేట్ అందమైన సీతామహాలక్ష్మి ఎంతసేపటి నుండి తన వైపే చూస్తుందో అర్థమయ్యేది. ఎందుకు చూస్తుందో అర్థం కాకపోయినా. కింద నుంచి చాలామంది చెప్పి చూశారు. పైనున్న కుర్రజంట వినలేదు. బతిమిలాడారు, బుజ్జగించారు, కోపడ్డారు, కేకలేశారు. అయినా ఆ జంట వినలేదు. ఆఖరికి సుబ్బారావు తమ నిర్ణయాన్ని అనౌన్స్ చేశాడు. ఇక్కడ చేరిన సమస్త ప్రజానీకానికి మా ప్రేమ జంట వందనాలు, అభివందనాలు. మా తల్లిదండ్రులకు 15 అంకెలు టైం ఇస్తున్నాం. 15 నుంచి 1కి వచ్చేసరికి నిర్ణయం మాకు అనుకూలంగా ఉంటే సరి, లేని పక్షంలో 0కి మా శవాలు మట్టిలో కలిసిపోతాయి అని ధైర్యంగా ప్రకటించాడు. కింద ఒక్కసారిగా కలకలం చెలరేగింది. వాతావరణం గంభీరంగా మారిపోయింది. సరదాగా ఉందనుకున్నది సీరియస్ అని చెప్పేస్తున్నారు కుర్రజంట. వీళ్ళు నిజంగా దూకేస్తారా అని ప్రతి ఒక్కరిలోనూ భయం, సందేహం, ఆతృత. ఇంతలో పైనుంచి ఒక కేక వినిపించింది. అది సుబ్బారావు గొంతులోంచి వచ్చింది. 15. అదేమిటి 15 అంటాడు? సుబ్బారావు తండ్రి ఆ లెక్క అర్థం కాక ప్రిన్సిపల్ని అడిగాడు. నా పిండాకుడు, కౌంట్ డౌన్ అయ్యా, కౌంట్ డౌన్. వీడేదో రాకెట్ని అంతరిక్షంలోకి పంపుతున్నట్టు. ప్రిన్సిపాల్కి బీపీ పెరిగిపోతుంది. వాళ్ళు నిజంగా దూకి చనిపోతే తన కాలేజీకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని. అందుకే అప్పటికే చాలాసార్లు తల్లిదండ్రుల్ని బతిమలాడాడు పెళ్లికి ఒప్పుకోమని. వాళ్ళు ససేమిరా వీల్లేదనడంతో ఏం చేయాలో తోచక చిందులు తొక్కుతున్నాడు. ఈసారి సుబ్బలక్ష్మి అంది 14.
సుబ్బలక్ష్మి తండ్రికి ఏం చేయాలో తోచలేదు. 13 తల్లిదండ్రులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. 12 తల్లులిద్దరూ ఏడవటం మొదలుపెట్టారు. 11 కొంతమంది సుబ్బారావు తండ్రిని సుబ్బలక్ష్మి తండ్రిని ఒప్పించటం ప్రారంభించారు. 10 వాళ్ళు తమ కులాలు అంతస్తులు వేరంటూ ఒప్పుకోలేదు. 9 రాంబాబు, బాబ్జీ, నిరంజన్, నారదుడు ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు అయోమయంగా. 8 అమ్మాయిలంతా ఊపిర్లు బిగబట్టారు. 7 వీళ్ళు నిజంగా దూకి చేస్తే కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని లెక్చరర్స్ ఆందోళన చెందుతున్నారు. 6 ఇంత పట్టుగా ఉంటేనే గాని లవ్వుని ఒప్పుకోరు ఒకడు అన్నాడు. 5 లవ్వా కొవ్వా చంపేస్తాను అన్నాడు సుబ్బారావు తండ్రి. 4 అక్కడున్న కొంతమంది అమ్మాయిలు సుబ్బారావు రియల్ హీరో అని గుసగుసలాడుకుంటున్నారు. 3 బీటు కానిస్టేబుల్స్కి లాగులు తడిసిపోయాయి. ఇది ఆపనందుకు తమకేం ముప్పొస్తుందోనని. 2 అంతా నిశ్శబ్దం, లోతైన నిశ్శబ్దం. 1 ఇక 0 అనడమే మిగిలింది. అందరి చేతులు ఒక్కసారిగా పైకి లేచాయి. సుబ్బలక్ష్మి, సుబ్బారావు తండ్రుల పీకల మీదకు వెళ్ళాయి. ఆ ఉప్పెనను చూసిన వారు భయపడిపోయి ఒప్పుకుంటున్నాం అన్నారిద్దరూ ఒకేసారి. హియర్ హియర్ హిప్ హిప్ హుర్రే లాంటి కేకలతో కిందున్న స్టూడెంట్స్ అంతా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆడిటోరియం సందడిగా ఉంది. కాలేజీ అంతా కదిలి వచ్చినట్లుగా ఉంది. ఆ సమయంలో సుబ్బారావు, సుబ్బలక్ష్మిల పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అరే, మన కాలేజీ కంటే ఎత్తైన మేడ ఎక్కడుందిరా? బాబ్జీ రాంబాబుని అడిగాడు. ఎల్ఐసి. ఏ? ఎక్కి దూకుదామని. దూకుతావా? ఓ ఎస్, చూస్తుండు. ఈ పెళ్లి చూస్తుంటే నా కడుపు రగిలిపోతోంది. ఎంత పేరు ఓర్నాయనో. ఈరోజు టాక్ ఆఫ్ ది టౌన్ ఇదే, ఈ పెళ్ళే. దూకితే చచ్చూరుకుంటాం. ఆ అమ్మా, నిజంగా దూకుతానేంటి? అలా అరవనటుడు లెవెల్లో నటిస్తానంతే. వీళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగానే ఉదయం, ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రిక, భూమి దినపత్రికలకి చెందిన సిటీ రిపోర్టర్స్, ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ వచ్చారు. పోను పోను ఆ పెళ్ళికి ప్రాముఖ్యం పెరగటం మొదలైంది. ఓ మూలగా ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న సీతామహాలక్ష్మి చూపులన్నీ బిక్కుబిక్కుమంటూ చూస్తున్న రాంబాబు మీదే ఉన్నాయి. అక్కడున్న చాలామంది మగకళ్ళు అన్నీ సీతామహాలక్ష్మి వైపే తిరుగున్నాయి. మ్యారేజీ ప్లాట్ఫామ్ మీదకి సుబ్బలక్ష్మిని, సుబ్బారావుని తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ గర్వంగా చూస్తున్నారు అందరి వైపు. ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ 2 పూలదండల్ని చేతుల్లోకి తీసుకుని చెరొకటి అందించాడు. వాళ్ళ దండలు మార్చుకుంటూ ఉండగా కెమెరాలు క్లిక్ మనటం, రిపోర్టర్స్ హడావిడిగా ఆ వింత ప్రేమ జంట పెళ్లి గురించి న్యూస్ రాసుకోవటం, స్టూడెంట్స్ అంతా చప్పట్లు కొడుతూ ఈలలు వేయటం చూస్తున్న రాంబాబుకి మతిపోతోంది. బుద్ధిగా చదువుకోకుండా 16-17 వయసులోనే ప్రేమని పెళ్లిదాకా తీసుకెళ్లిన కుర్ర కుంకల్ని తన్ని బుద్ధి చెప్పక అంతలా ఎందుకు బ్రహ్మరథం పడుతున్నారో అర్థం కాక, ఏరా బాబ్జీ, ప్రేమ గీమా అంటూ చదువుకోకుండా చస్తామని బెదిరించి పెళ్లిదాకా తెచ్చిన ఆ సుబ్బారావుని, సుబ్బలక్ష్మిని తన్నకుండా ఇలా ప్రశంసిస్తున్నారేంట్రా? అమాయకంగా అడిగాడు రాంబాబు. బాబ్జీ కోపంగా రాంబాబు వైపు తిరిగాడు. అలాగే ఓ క్షణం సీరియస్గా చూసి, చీ, నీదసలు తలకాయేనా? అయితే అందులో ఉంది మెదడేనా? ఉంటే అందులో ఉంది మట్టే గదూ? ఏంటసలు నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి? వాళ్ళ ప్రేమ గురించి అడిగితే నా మెదడు గురించి అడుగుతావేంటి? ఏంటో నీకు అప్పుడప్పుడు బుర్ర పనిచేయదు అన్నాడు బాబ్జీ మందభాగ్యానికి విచారపడుతూ. ఈ అంటూ గావు కేక పెట్టి జుట్టు పీక్కుంటున్న బాబ్జీని అందరూ విచిత్రంగా చూశారు. పెళ్లి పనులు ఆగిపోయాయి. అందరూ అటువైపే తిరిగారు. ఏమైంది పాపం, పిచ్చా? కర్మగాలి పిచ్చి హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన బాపుది కాదు కదా? ఒకరు అనుమానంగా అడిగారు. పాపం, చూస్తుంటే బాగానే కనిపిస్తున్నాడు. ఏమిటో ఈ పిచ్చోళ్ళకు కూడా అందరిలాగే శరీరాలు బాగానే ఎదుగుతాయి, కానీ ఆ మెదడే, మరొకడు అన్నాడు. అంతమంది మధ్య బిక్కచచ్చిన బాబ్జీ తన విపరీత ప్రవర్తనకు వివరం చెప్పుకోలేక నిజంగా వెర్రి చూపులు చూస్తున్నాడు. రాంబాబు వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకున్నాడు. అప్పటికే ఓ ఫోటోగ్రాఫర్ బాబ్జీ ఫోటో తీసేశాడు. సాహసంతో తమ పెళ్లికి పెద్దల్ని ఒప్పించిన ఓ జంట పెళ్లి చూసి పిచ్చెక్కిన ఓ దేవదాసు. ఓహో, హెడ్డింగ్ చాలా బాగుంది సార్, పైకే అనేశాడు ఓ ఫోటోగ్రాఫర్ తన వెంట వచ్చిన రిపోర్టర్తో. బాబ్జీ పరిస్థితికి జాలిపడిన అమ్మాయిలందరూ రాబోతున్న నవ్వును బలవంతాన ఆపుకుంటున్నారు. రాంబాబు కాలేజీ హాస్టల్లో కాకుండా వాల్తేరు అప్లాండ్స్లో జగన్నాథం అనే అతని ఇంట్లో ఉంటున్నాడు. జగన్నాథం ఓ చిత్రమైన మనిషి. ఎవరైనా కాస్త పొగిడితే చాలు ఎలాంటి సహాయం చేయడానికైనా వెనుకాడ్డు.
జగన్నాథం తన భార్యతో అవుట్ హౌస్లో ఉంటూ మెయిన్ హౌస్లో ఒక పోర్షన్ రాంబాబుకి అద్దెకిచ్చాడు. మరో పోర్షన్ని తన భార్య జగదాంబ తన తమ్ముడు కొండయ్యకు అట్టే పెట్టుకుంది. కొండయ్య గత 10 సంవత్సరాలుగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే పట్టుదలతో తిరుగుతున్నాడు. ప్రేమించడు కనుక పెళ్లి చేసుకోడు, పెళ్లి చేసుకోడు కనుక సంసారం పెట్టలేడు. దాంతో రాంబాబు పక్కనున్న పోర్షన్ చాలా కాలంగా ఖాళీగానే ఉంటుంది. రాంబాబు తన హోండా బైక్ మీద బాబ్జీని కూర్చోపెట్టుకుని ఇంటికి వచ్చేసరికి జగన్నాథం మనసులో ఏదో గొణుక్కుంటూ ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తున్నాడు. రాంబాబు ఇంటి ముందు బైక్ ఆపి అలవోగ్గా బండిని వదిలేసి లోపలకు వెళ్ళిపోయాడు. పీలగా ఉండే బాబ్జీ బైక్ని స్టాండ్ వేయలేక నానా అవస్థలు పడి చివరకు జగన్నాథాన్ని కేకవేశాడు. ఏమిటయ్యా ఈ వరస, నాకు అర్థం కాదు. మీ ఇంటి ముందు పూలు పూసే చెట్లకు నేను నీళ్లు పోయాలా? గుర్రుమన్నాడు జగన్నాథం. ఓహో, ఏమి భాగ్యం! ఈ భారతదేశ భూభాగం మీద నాకు ఓ సెంటు గాని గజం గాని లేదని ఇంతకాలం వగచేవాణ్ణి. వగయటమేంటి? నువ్వు మాట్లాడేది తెలుగా అరవమా? జగన్నాథానికి ఒక సందేహం వస్తే అది తీర్చుకునే వరకు నిద్రపోడు. వగయటం అంటే తెలీదా? తెలియదు. వగయటం అంటే వగయటమే అన్నాడు బాబ్జీ. అంతలోనే మరలా అన్నాడు, వ్యాకరణం వద్దు, పాయింట్కి వస్తాను. ఇన్నాళ్లకు నాకు ఓ ఇల్లుంది. ఓహో, చాలా ఆనందం. అదేమిటి, నీకు ఒక ఇల్లుందా? ఎక్కడా? ఇక్కడే, ఇదే. నీ కర్రకాళ్ళు విరిచేస్తాను. మీరే అన్నారుగా మీ ఇంటి ముందు చెట్లు అని. మీరు అద్దెకుండే ఇల్లని అర్థం. ఓర్నాయనో, ఇలా అగ్రిమెంట్ లేకుండా మాటల మీదే అయితే నువ్వు నాగార్జునసాగర్ ప్రాజెక్టు కూడా నాదే అనేలా ఉన్నావు. దేశంలో దొంగకోళ్లు పట్టేవాళ్ళు ఎక్కువయ్యారు. రుసరుసలాడాడు జగన్నాథం. సర్లేండి, నాకెందుకు మీ గోల, కాస్త ఈ బైక్ స్టాండ్ వేసి పెట్టండి అన్నాడు బాబ్జీ. నాకిదో తద్దినం, వెధవగోల. ఇల్లు అద్దెకిచ్చింది కాక ఈ తొయ్యటాలొకటి నాకు. ఆ దొరేమో ఇక్కడి దాకా దర్జాగా రావటం, స్టైల్గా బక్క పీనుగులాంటి నీ ముఖాన కొట్టి లోపలికి వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేయటం. నువ్వేమో కోడి శ్రీరామ్మూర్తిలా పోజులు కొట్టడం, నాతో ప్రతిరోజు స్టాండ్ వేయించుకోవటం. చీచి అంటూనే బైక్ని వరండాలోకి నెట్టి స్టాండ్ వేసి చిరాగ్గా బాబ్జీ వైపు చూస్తూ రుసరుసలాడుతూ ఇంటివైపు వెళ్లబోతుండగా బయట నుంచి ఓ అపరిచితుడు వచ్చాడు. అతను సరాసరి రాంబాబు పోర్షన్ ముందుకు వచ్చి, ఏమండి ఏమండి ఓనర్ గారు అంటూ కేకవేశాడు. ఆ కేకలు విని జగన్నాథం వెనక్కి తిరిగి వచ్చి ఆ వ్యక్తి వైపు చిటపట్లాడుతూ చూశాడు. అంతకుముందే బాబ్జీ కూడా లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోవడంతో ఆ వ్యక్తి మరలా తలుపు కొట్టాడు. ఎవరయ్యా నువ్వు, ఏం కావాలి అడిగాడు జగన్నాథం. ఆ వ్యక్తి జగన్నాథం వైపు విసుగ్గా చూస్తూ నీకెందుకు అన్నట్లు ముఖం పెట్టి మరలా తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. ఏవండోయ్ ఓనర్ గారు, మిమ్మల్నే, తలుపు తెరవండి బాబూ. జగన్నాథానికి అరికాలి మంట నెత్తికెక్కింది. అంతలో తలుపులు తెరుచుకుని రాంబాబు బాబ్జీ బయటకు వచ్చారు. హమ్మయ్యా, వచ్చారా? మీ ఇంట్లో ఏదో పోర్షన్ ఖాళీగా ఉందని వచ్చాం అని అతను అంటుండగా జగన్నాథం అందుకుని, ఖాళీ లేదు గీళీ లేదు, వెళ్ళు అన్నాడు. ఆ వ్యక్తి సీరియస్గా జగన్నాథం వైపు చూసి, చూస్తున్నా, నీ వరస ఇందాకటి నుండి చూస్తున్నాను. అద్దెకుండేవాళ్ళు అద్దెకుండేవాళ్ళలా వినయంగా ఉండాలి. నేను ఇక్కడ తలుపు కొడుతుంటే నువ్వు పలుకుతావేంటి? గయ్యిని లేచాడు జగన్నాథం మీద. బాబ్జీ కిసుక్కుని నవ్వాడు. చూస్తాను వీళ్ళెలా పోర్షన్ అద్దెకిస్తారో అంటూ చిందులు తొక్కుతూ వెళ్ళిపోయాడు జగన్నాథం. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతూ ఉండగా బాబ్జీ అన్నాడు, మీకు పోర్షన్ అద్దెకి దొరకదు. అదేం? అదంతే, ఖాళీగా ఉన్నా ఇవ్వరు. అది వాళ్ళ బావమరిదికి ఇవ్వటానికి అట్టే పెట్టారు. ఇవ్వాలనుకున్నా ఇప్పుడు అస్సలు ఇవ్వరు. అంటే ఏముంది, అతనే ఓనరు, మేము అద్దెకుండేవాళ్ళం అన్నాడు రాంబాబు నవ్వుతూ. ఆ వ్యక్తి కంగు తిన్నాడు. మెయిన్ హౌస్లోనే ఓనర్ ఉంటారని ఇలా వచ్చాను అన్నాడు. మా ఓనర్ మాత్రం రెంట్కి కక్కుర్తిపడి అవుట్ హౌస్లో ఉంటున్నాడులేండి అంటూ తలుపులు బిగించాడు రాంబాబు. కోపంగా ఇంటికి వెళ్ళిన జగన్నాథం పెద్ద బొగ్గు ముక్కతో బయటకు వచ్చి మెయిన్ గేటు నుండి రాంబాబు పోర్షన్కి, తనుండే అవుట్ హౌస్కి దారులు చీలే సిమెంట్ చప్టా మీద బొగ్గు ముక్కతో పెద్ద బాణం మార్కు తనుండే వైపు గీసి ఆ పక్కనే ఓనర్ ఇంటికి దారి అని రాసి సీరియస్గా వెళ్ళిపోయాడు. కృష్ణానది ఒడ్డున మున్నలూరు అనే ప్రశాంతమైన పల్లెటూరు. 300 ఇళ్లుండే ఆ ఊరిలో ఓ పెద్ద డాబా రాంబాబు తండ్రి విశ్వనాథానిది. విశ్వనాథం మంచి మోతుబరి రైతే కాక మంచి మనస్తత్వం కల వ్యక్తిగా ఆ ఊరిలో మంచి పేరుంది. రాంబాబు చిన్నప్పుడే భార్య పోతే మళ్ళీ పెళ్లి చేసుకోకుండా కొడుకు మీద ప్రేమతో ఒంటరిగా మిగిలిపోయాడు. లంకంత ఇంట్లో విశ్వనాథం తన ముసలి తండ్రితో ఉంటున్నాడు.
ఆడదిక్కులేని ఆ సంసారానికి చిదంబరమే అన్ని విధాల ఆధారం. చిదంబరం విశ్వనాథానికి బావమర్ది. వయస్సు 50 దాకా ఉంటాయి. పెళ్లి చేసుకోలేదు, ఒంటరివాడు. ఒరేయ్ చిదంబరం, కేకేశాడు రంగనాథం. వంటింట్లో ఉన్న చిదంబరం తాత కేక విని పరిగెత్తుకొచ్చాడు. ఒరేయ్ చిదంబరం, ఈ పేపర్ చూసావా? కాఫీ అయిందా? టిఫిన్ అయిందా? భోజనం అయిందా? స్నానానికి నీళ్లు పెట్టావా? ఉతికిన బట్టలున్నాయా? అప్పటికే నుదుర్ని పిడికిలతో కొట్టుకుంటున్నాడు చిదంబరం. నీకు వయసు పెరిగే కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతుంది. నేనేం నీ పెళ్ళాం అనుకుంటున్నావా ముసలితాత? నా ప్రాణాలు తినేస్తున్నావు. మీ తండ్రి కొడుకులకి నేను పని మనిషిలా కనిపిస్తున్నాను. పెళ్ళి కానీకూడదు, ఆ పిల్ల వస్తుందిగా. పెళ్ళా? నాకా? భలేవాడివే. పోనీ నీకా? అప్పుడు వంట ఎక్కువ చేయాలరా పిచ్చి వెధవా. అదే వద్దన్నాను. ఆ పిలుపేమిటి పిచ్చి వెధవా అని సంగీత విద్వాంసుల్లా సాగదీస్తున్నావు? పెళ్ళి నీకు, నాకు, నీ కొడుక్కి కాదు, నీ మనవడు రాంబాబుకి. అవును రోయ్, వాడికి పెళ్లి చేసేస్తే ఓ పిల్ల ఇంటికి వస్తుందిగా. అప్పుడు హాయిగా గాజుల చేతుల వంట తినొచ్చు. అది అప్పటిదాకా గుర్తురానందుకు బాధపడిపోతున్నట్లు మొహం పెట్టాడు. రేపటి నుండి చేతులకు గాజులు వేసుకుని వంట చేస్తాలే. ముందు మనవడి పెళ్ళి ఆలోచించు. ఆ తర్వాత ఏ కొంప మునిగిందని ఇప్పుడు పిలిచావో చెప్పు అన్నాడు చిదంబరం విసుక్కుంటూ. ఏదో మర్చిపోయాను కానీ మీ బావను పిలు, రాంబాబు పెళ్లి విషయం మాట్లాడాలి అన్నాడు రంగనాథం. చేతిలో ఉన్న గరిటని నేలకేసి విసిరికొట్టి ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు చిదంబరం. రాంబాబు బైక్ కాలేజీలోకి ఎంటర్ అయ్యేసరికి బాబ్జీ పరిగెత్తుకు వచ్చాడు. ఏంట్రా హడావిడి? ఈరోజు ఎన్నింటికి గేమ్? హాకీ గ్రౌండ్ బాగోలేదు, ప్రిన్సిపాల్కి చెప్పి బాగు చేయించాలి. అప్పటికే తల పట్టుకున్నాడు బాబ్జీ. ఎప్పుడు చూసినా ఆ గ్రౌండ్, హాకీ గేమ్ ఇవి తప్ప మరేం ఆలోచనలు రావా? ఎందుకు రావు? ఈసారి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది, చూస్తుండు. ఆ సీతామహాలక్ష్మి చూడరా ఎలా ఉందో, ఆ భామామణిని చూడు ఏ చీర కట్టిందో అని ఒక్కరోజన్నా అన్నావా? పోని కాలేజీలో చేరి ఇది 5వ ఏడు. ఒక్కసారైనా అంటూ బాబ్జీ పూర్తి చేసేలోపే వాళ్ళు ఏ చీరలు కట్టుకుంటే మనకేం, ఏ జాకెట్లు తొడుక్కుంటే మనకేం, బట్టల కొట్లో దర్జీ బుద్ధులు నువ్వును అని రాంబాబు విసుక్కున్నాడు. నిన్ను బాగు చేయటం నా వల్ల కాదు, పద క్లాస్కి పోదాం అంటూ బాబ్జీ నిట్టూరుస్తూ క్లాస్ వైపు సాగిపోయాడు. క్లాస్ మొదలైంది. తెలుగు లెక్చరర్ సీరియస్గా పాఠం చెప్పుకుంటూ వెళ్తున్నాడు. బాబ్జీ మాత్రం అమ్మాయిల బెంచ్ వైపు శ్రద్ధగా చూస్తూ ఓసిబిసా హమ్మింగ్ చేస్తున్నాడు. అంతలో సీతామహాలక్ష్మి వచ్చి తలుపు దగ్గర ఆగింది. క్లాసులో అందరి తలలు ఆమె వైపు తిరిగాయి. మే ఐ కమిన్ సార్? వీణ మీటినట్లుగా ఉంది ఆమె గొంతు. తిట్టబోయిన లెక్చరర్ సీతామహాలక్ష్మిని చూసి పళ్ళు కనపడేలా మెల్లగా నవ్వుతూ కమిన్ అన్నాడు. బాబ్జీ అయితే దాదాపుగా బెంచ్లోంచి లేచి నిలబడ్డాడు. చూడరా గుడ్డినాగన్న, కాలేజీ స్టన్నింగ్ బ్యూటీ దిగి వచ్చింది అన్నాడు రాంబాబుని ఉద్దేశించి. చూపులు మాత్రం ఆమె మీదే ఉన్నాయి. సీతామహాలక్ష్మి క్లాసులోకి వచ్చి కూర్చోబోతూ సెకండ్లో వేయో వంతు రాంబాబు వైపు చూసింది, ఎవ్వరూ గమనించకుండా. అది బాబ్జీ ఒక్కడే గ్రహించగలిగాడు. రాంబాబు మీద అసూయతో చొక్కా అంతా నలిపేసుకున్నాడు. అది అర్థం కాని రాంబాబు బాబ్జీ వైపు భయం భయంగా చూసి, సార్, బాబ్జీకి ఫిట్స్ వచ్చేసినట్లున్నాయి సార్ అన్నాడు. క్షణాల్లో అందరూ బాబ్జీ చుట్టూ చేరిపోయారు. ఒకరు అయ్యో పాపం బాబ్జీ అంటుంటే మరొకరు తాళం చేతుల గుత్తి బలవంతంగా బాబ్జీ చేతుల్లో పెడుతున్నారు. అప్పటికి తన పరిస్థితి ఏమిటో అర్థమైన బాబ్జీ దీనంగా ముఖం పెట్టి, నన్ను నమ్మండి బాబు, నాకు ఫిట్స్ లేవు, ఏం లేవు. ఒక లుక్ చూసి తట్టుకోలేక నా చొక్కా నేను పీక్కున్నానంతే అని అన్నాడు. పిచ్చి వెధవ అని గుణుక్కుంటూ మరలా ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. నీకసలు బుద్ధి లేదు రాంబాబు, కసురుకున్నాడు బాబ్జీ. ఏంట్రా పాపం అలా అయిపోయావు? అని పళ్ళికిలించి చొక్కా పీక్కునేసరికి ఫిట్స్ ఏమో అనుకున్నాను. చీచి, నీకసలు బుద్ధి లేదు. కాలేజీ బ్యూటీ, బంగారు బొమ్మ, అందాల రాశి సీతామహాలక్ష్మి మెరుపులా అలా అలవోగ్గా నీ వైపు చూసింది. నీ జన్మ ధన్యమైందని చెబుదామని పిలిచేలోపు నాకు నీ మీద అసూయ పుట్టి ఆ పిచ్చిలో అలా చేశాను. దానికి ఇలా చేస్తావా? ఇంకే అమ్మాయన్నా నన్ను ప్రేమిస్తుందా? అంట్ల వెధవ బదులు ఫిట్ల వెధవ అని పిలుస్తారు. అంట్ల వెధవైతే వంటన్నా చేస్తానని ప్రేమిస్తారు. ఈ ఫిట్ల గోలోటి పెట్టావు నా ప్రాణానికి. ఒకటే హైరాణ పడిపోతున్నాడు బాబ్జీ. ఏమిటో నీ గోల, ఒక్కటి అర్థమై చావదు. మెరుపులా చూడటమేంటి? సెకండ్లో వెయ్యో వంతు అంటుంటావు. ఏమిటో పాపం, నువ్వేమైపోతావోనని నాకు భయం. జాలిపడ్డాడు రాంబాబు. అంతలో క్లాస్ అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. చివరగా కావాలని ఆగిపోయిన సీతామహాలక్ష్మి వెనగ్గా వెళ్తున్న రాంబాబుని చూసి పిలిచింది.
తనను కాదన్నట్టుగా వెళ్తున్న రాంబాబుని మరలా పిలిచింది. అప్పుడు వెనుతిరిగి చూశాడు రాంబాబు. మీ నోట్స్ ఒకసారి ఇస్తారా అంది సీతామహాలక్ష్మి. రాంబాబు ఏం మాట్లాడలేదు, తల వంచుకుని ఉన్నాడు. మీ దగ్గర లేదా, లేక ఇవ్వడం ఇష్టం లేదా? రాంబాబునే పరీక్షగా చూస్తూ అంది. లోపల నుంచి పెరుక్కొస్తున్న కంగారుని బలవంతాన అణుచుకుంటూ, ఎంతోమంది క్లాసులో ఉండగా నన్నే అడుగుతారేంటి? చికాగ్గానే అన్నాడు. అమ్మాయిల పట్ల అతనికున్న బెరుకుని అర్థం చేసుకున్న సీతామహాలక్ష్మి వస్తున్న నవ్వుని పెదాల మాటున దాచుకుని, నాకెందుకో మిమ్మల్నే అడగాలనిపించింది అంది. 10 నిమిషాల నుంచి దూరంగా నుంచుని వీరిద్దరినే చూస్తున్న జగదీష్కి మండిపోతుంది. తనెన్నిసార్లో ఎంతో ప్రేమగా పలకరించాలని చూస్తున్నా ఒక మాట అరమాట తప్ప మాట్లాడని సీతామహాలక్ష్మిపై జగదీష్కి రోజురోజుకి మరింత ఆకర్షణ పెరిగిపోతుంది. అక్కడ మొత్తానికి మొహమాటానికి పోయి రాంబాబు నోట్స్ ఇచ్చేసి హడావిడిగా టెన్నిస్ కోర్టు వైపు వెళ్ళిపోయాడు. సీతామహాలక్ష్మి రాంబాబుతో స్నేహం పెంచుకోవాలని నోట్స్ అడిగిందే కానీ అవసరం ఉండి కాదు. ఒక్కసారన్నా దాన్ని ఓపెన్ చేయకుండానే మరుసటి రోజు తిరిగి ఇచ్చేసింది. రాంబాబు చేతివ్రాత చూడకపోవటం ముందు ముందు పెద్ద ప్రమాదం తెచ్చిపెడుతుందని సీతామహాలక్ష్మి ఊహకు అందని విషయం. ఇక్కడితో మనం డియర్ నవల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. మళ్ళీ వచ్చే భాగంలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.